హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం భార్యకు తగిన భర్త అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో సూరయ్య మంగమ్మ అని కాపు దంపతులుండేవాళ్ళు. సూరయ్య రోజు పొద్దున్నే పొలానికి వెళ్ళి సాయంకాలానికి ఇంటికి వచ్చేవాడు. మంగమ్మ ఇంటి దగ్గరే ఉండి ఇంటిని, తన పెంపుడు కోళ్లను చూసుకునేది. ఆమెకు కోళ్లు పెంచడం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆ ఊరి వాళ్ళంతా తమ కోడి పిల్లల్ని పెంపకానికి మంగమ్మ దగ్గరికి తెచ్చి అవి పెద్దవైన తర్వాత ఓ రెంటిని ఆమెకిచ్చి మిగతావి పట్టుకెళ్ళేవాళ్ళు. అలా మంగమ్మ దగ్గర 25-30 కోళ్లు పోగయ్యాయి. సూరయ్యకు కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఓ కోడిని కోసి వండమని అతను ఎన్నోసార్లు భార్యనడిగాడు. కాని ఆవిడ ససేమిరా ఒప్పుకోలేదు. ఆలోచించి ఆలోచించి సూరయ్య ఓ పన్నాగం పన్నాడు. అతను ఓనాడు భార్యతో, ఏమే మంగు, నిన్న ఓ సాములవారు కనిపించాడు. మన పొలం ఈ మధ్య సరిగా పండటం లేదు కదూ, అందుకు కారణమేమిటని అడిగాను. అందుకాయన ఏం చెప్పాడంటే, మన ఊరి చివర రావి చెట్టున్నది చూసావా, ఆ చెట్టు తొర్రలో పంటల దేవుడున్నట్ట. అందుకని రోజు ఆ తొర్రలో కోడి మాంసం కూర ఉంచి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నాడు. అలా ఒక నెల రోజుల పాటు చేస్తే పంటల దేవుడు అనుగ్రహించి మన పొలం బాగా పండుతుందిట అని చెప్పాడు. ఈ మాటలు విని మొదట మంగమ్మ గాబరా పడిపోయింది. తర్వాత ఎంతోసేపు ఆలోచించి పొలం బాగా పండుతుంది గదా అని తన మనస్సును సమాధానపరుచుకుని తన భర్త చెప్పినట్టు చెయ్యటానికి ఒప్పుకుంది. ఆనాటి నుంచి మంగమ్మ రోజూ ఓ కోడిని కోసి మసాలా వేసి కూర చేసి అన్నంతో పాటు కట్టి తీసుకుపోయి ఊరి చివర ఉన్న రావి చెట్టు తొర్రలో పెట్టి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి చక్కా వచ్చేది. మంగమ్మ వెళ్ళిపోగానే సూరయ్య చెట్టు మీది నుంచి దిగి తొర్రలో నుంచి మూట తీసి సంతోషంగా కోడి మాంసం భోజనం ఆరగించేవాడు. ఇలా ఒక నెల గడిచింది. మంగమ్మ ఆఖరు కోడిని కూడా కోసేసింది. కాని భర్త చెప్పిన పంటల దేవుడి అనుగ్రహం ఏమీ కనిపించలేదు. ఈ దేవుడిలో ఏదో మోసమున్నదని ఆమెకు అనుమానం తగిలింది. అందుచేత మంగమ్మ ఆ రోజు భోజనం చెట్టు తొర్రలో ఉంచి మామూలు ప్రకారం వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేయటానికి మారుగా కొంత దూరం వచ్చి ఒక చెట్టు వెనక దాగి ఏం జరుగుతుందోనని చూడసాగింది. ఇంకేముంది, సూరయ్య రావి చెట్టు దిగివచ్చి తొర్రలో నుంచి భోజనం తీసుకుని తినటం మంగమ్మ కంటబడింది. ఆమె అగ్గిమీద గుగ్గిలమైపోయి గబగబా వెళ్ళి మొగుడి వీపు మీద చేతులు నొప్పి పుట్టేదాకా కొట్టి, తర్వాత నోటికి వచ్చినట్టు తిట్టి, ఇక ఈ మొగుడితో సంసారం నా వల్ల కాదు అంటూ ఇంటికి వచ్చేసింది. ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నది. మూటాముల్లే ఒక పెద్ద గంపలో సర్దుకుని ఇరుగు పొరుగు అమ్మలక్కలకు వీడ్కోలు చెప్పటానికి వెళ్ళింది. తన భార్య వెనగ్గా సూరయ్య కూడా ఇంటికి వచ్చాడు. తన భార్య ఎత్తుగడ అర్థం చేసుకున్నాడు. భార్య ప్రయాణానికి సిద్ధం చేసుకున్న గంపలో దూరి కూర్చున్నాడు. మంగమ్మను అమ్మలక్కలు సాగనంపవచ్చారు. ఆమె తన ఇంటిని ఆఖరుసారి చూసుకుని బావురుమని ఓ శోకం పెట్టి తన గంపను ఎత్తించుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టిల్లు చేరుతూనే మంగమ్మ వలవలా ఏడ్చి తల్లితో తన భర్త చేసిన మోసమంతా చెప్పింది. తల్లి మంగమ్మను ఓదార్చుతూ, ఊరుకో తల్లి, అయ్యిందేదో అయ్యింది. ఇక నువ్వు ఆ మనిషి మొహం చూడనే వద్దు, ఇక్కడే ఉండిపో అన్నది. ఆమె తన కూతురు గంపలో ఏం తెచ్చుకుందో చూద్దామని దాని మూత పైకి ఎత్తేసరికి సూరయ్య గబాల్న అందులో నుంచి బయటికి దూకి, నేనే అత్తా, నీ అల్లుణ్ణి అన్నాడు నవ్వుతూ. ఇది చూసేసరికి అత్తకు ఒళ్ళు మండిపోయింది. తన మీద పడి తినటానికని తన కూతురు అల్లుడు పన్నాగం పన్ని వచ్చారనుకుని ఆమె వాళ్ళిద్దరినీ బయటికి గెంటేసి
తన గడపలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నది. మంగమ్మ గత్యంతరం లేదని తెలుసుకుని ఆ మొగుడితోనే కాపురం చేయటానికి నిశ్చయించుకుని అతడి వెంట ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇదండి భార్యకు తగిన భర్త అనే చందమామ కథ. ఇప్పుడు ఇంకో కథని కూడా మనం చెప్పుకుందాం. చిత్రకారుల యుక్తి అనే కథని చెప్పుకుందాం. పూర్వం జయ విజయులని ఇద్దరు చిత్రకారులుండేవారు. వారు చాలా ప్రతిభావంతులు. వారు ఏ కొత్త మనిషినైనా సరే కొద్దిసేపు చూసి ఆ మనిషి రూపం చిత్రించగలిగేవారు. తాము చూడని మనిషిని సైతం వర్ణించగా విని ఎరిగిన వాళ్ళు పోల్చుకునేలాగా చిత్రించగలిగేవారు. వారు తమ అపూర్వ శక్తులను అనేక రాజాస్థానాలలో ప్రదర్శించి ఎన్నో బిరుదులు, బహుమానాలు పొందుతూ దేశాటన చేశారు. ఒకనాడు వారు మాధవవర్మ అనే రాజు యొక్క ఆస్థానానికి వచ్చి అక్కడ కూడా తమ ప్రజ్ఞను ప్రదర్శించారు. మాధవవర్మ వారితో, మీరు ప్రతిభావంతులని నేను నమ్ముతున్నాను. అయితే మీకొక చిన్న పరీక్ష పెడతాను. అన్ని రకాల జ్ఞానం కంటే కూడా ఆత్మజ్ఞానం గొప్పదని పెద్దలు చెబుతారు. ఇది కళల్లో కూడా నిజమేనని నా ఉద్దేశం. మీరు నిజంగా ప్రతిభావంతులే అయితే మీరు మీ చిత్తరువులనే వేసి నాకు చూపించండి. అవి వాస్తవాన్ని పోలి ఉన్నట్టయితే నేను మీకు నిజంగా మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. ఈ మాటలకు జయ విజయులు తెల్లబోయినట్టు కనబడ్డారు. మీరు తరచూ మీ ముఖాలను అద్దాలలో చూసుకుంటూనే ఉంటారు కదా. ఆ ముఖాలను చిత్రించటం మీకేమంత కష్టం? ఇలా కనిపించి అలా వెళ్ళిపోయిన దాసీదాని చిత్తరువు అచ్చుగుద్దినట్టు వేశారే, అంతకన్నా ఇది కష్టమైన పని కాదు అన్నాడు మాధవవర్మ. జయ విజయులు ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి ముఖాలొకరు పరీక్షించుకున్నారు. వారి కళ్ళు ఏమో మాట్లాడుకున్నాయి. సరే మహారాజా, ఈ పరీక్షకు మేము నిలబడతాం అన్నారు వారు. రాజుగారు నౌకర్లను పిలిపించి ఈ చిత్రకారులిద్దరినీ చెరో గదిలోనూ ఉంచి చిత్రాలు పూర్తి అయినాక వాటిని నా వద్దకు తీసుకురండి. వారుండే గదుల్లో అద్దాలు గాని అద్దాల లాంటివి గాని ఏమీ లేకుండా చూడండి అన్నాడు. రాజుగారి నౌకర్లు వారిని చెరో ఖాళీ గదిలోకి తీసుకుపోయారు. ఎవరి ముఖం వారు చిత్రించటం సులువైన పని కాదు. అద్దంలో చూసుకున్నప్పటికీ ప్రతిబింబాలలో కుడి ఎడమలు వ్యత్యాసంగా ఉంటాయి. ఆ కారణం చేత జయ విజయులు ఎవరి ముఖం వారు వేసుకోవటానికి ప్రయత్నించినట్టయితే ఫలితం సరిగా ఉండేది కాదు. అయితే వారు ఆ పని చేయటానికి ప్రయత్నించలేదు. జయుడి ముఖాన్ని విజయుడు, విజయుడి ముఖాన్ని జయుడు చిత్రించనారంభించారు. ఒక్క గడియ లోపల ఇద్దరి చిత్రణ ముగిసింది. వారు తమ తమ చిత్రాలను వేరువేరు పెట్టెలలో పెట్టి నౌకర్లకిచ్చి వాటిని రాజుగారి వద్దకు పంపించారు. రాజుగారి చేతికి అందగానే రెండు పెట్టెలు కలిసిపోయాయి. ఆయన వాటిలో ఉన్న రెండు చిత్తరువులను చెరొక చేత్తోనూ పట్టుకుని వాటిలో గల వాస్తవ చిత్రణకు దిగ్భ్రమ చెందిపోయాడు. చిత్రకారులు చేసిన యుక్తి ఆయనకు స్ఫురించనే లేదు. ఆయన జయ విజయులను సభకు రావించి వారి శక్తిని ఎంతగానో కొనియాడి ఇద్దరికీ ఘనంగా సన్మానం చేసి పంపించేశాడు. ఇదండి చిత్రకారుల యుక్తి అనే చందమామ కథ. ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.